జేఈఈ అడ్వాన్స్డ్ 2025లో టాప్ 10లో ర్యాంకులు సాధించిన విజేత ఎప్పుడూ నారాయణే. ఏం జానర్ గైనర్ ఏం చేంజ్ లేదన్న, సేమ్ రివెంజ్ డ్రామా అంతే. వేరే క్యారెక్టర్స్ పెట్టి తీసిర్రు. ఫస్ట్ హాఫ్ లో సెటప్ బాగా చేశారు, సెకండ్ హాఫ్ కమల్ హాసన్ రివెంజ్ తీసుకుంటాడని తెలుసు, ఎలా తీసుకుంటాడనేది ఎంగేజింగ్ లేదు. అదే ఫస్ట్ హాఫ్ దాకా బాగుందన్న. ఫస్ట్ 10 minutes కమల్ హాసన్ పాత వర్షన్ స్లోగా బిల్డప్ చేస్తారు, ఆ బిల్డప్ అదంతా నాకు నచ్చింది. బట్ దాని తర్వాత పోయే కొద్దీ ఇట్స్ ప్రిడిక్టబుల్. వెన్ ఇట్స్ ప్రిడిక్టబుల్ ద సీన్స్ ఆర్ నాట్ ఎంగేజింగ్. సెకండ్ హాఫ్లో ఒక సీన్ వస్తుంది, కొన్ని సీన్స్ బాగున్నాయి. అంటే కమల్ హాసన్ యా ఇట్స్ ప్రెడీ ఓల్డ్ స్టోరీ. విలన్ ఈజ్ నాట్ స్ట్రాంగ్. విలన్ ఎవరో తెలియదు. ఐ మీన్ విలన్ మీకు ఎవరో తెలిసిపోతుంది ఒక టైం తర్వాత. బట్ ఈయన దగ్గరికి వస్తాడని తెలుసు, బట్ ఎలా వస్తాడు అనేది ఇస్ నాట్ ఎంగేజింగ్. బట్ రహమాన్ గారు టూ స్ట్రాంగ్ అంటున్నారు సినిమా మొత్తం. అది ఎవరన్నారన్నా మీకు? ఆడియన్స్ అందరూ చెప్తున్నారు బయట. బాగుందన్న, పార్ట్స్గా నాకు వర్కౌట్ అయింది. ఆయన చేసిన జింగిచా పాట కానీ సినిమాలో వేరేలాగా ఉంది. జింగిచా పాట మొత్తం ఏం చేంజ్ చేయలేదు, కొన్ని లేయర్స్ యాడ్ చేసిన, అది బాగుండే. సింబోది ఒక స్కోర్ బాగుండే, సింబు కొన్ని సీన్స్లో. అండ్ యా వన్ టైం వాచబుల్ కూడా ఆడియన్స్ ఉన్నారు, చూడొచ్చు వన్ టైం వాచ్. బట్ నథింగ్ న్యూ టు ఆఫర్. దట్స్ థ్యాంక్ యూ. Tamil. You can tell in English. Speak in English. Tamil. Yeah. Sir, how's the movie? Very good movie, very good direction. Simbu had a very good screen presence, and obviously Thalaivaram in KH was very good. Yes. Music But was. audience felt like there is no justification for the thug life. So what's your feeling? No, there is definitely justification for that. Like, why? But there is no savage replies or the savage scenes on the cinema. No, you have to see it. It is there. Okay. It is definitely there. It is very subtle, like Maniratnam style. Okay. Not like Vikram, where it is very mass. It is only class. Okay. But Maniratnam sir changed that genre. So how you feel as an audience? No, he is very relevant even today. From that time, from Monaragam till now, he is very relevant. Okay. He has made same movies. It's this combination you will never see again. Okay. Maniratnam, A.R. Rahman, and KH. Okay. But who dominates on the screen? Whether Simbu Without a doubt, Kamal Haasan. Okay. So, other people have supported him very well. But everyone enjoyed the background score of the air. Oh yeah, yes. The background score is excellent. See, the main songs also are placed very nicely. Okay. It's very aptly kept. So everyone felt like it's a gangster film. Yeah. So then the family audience also will come for this. Definitely, it is not only gangster. It's a very good family film. Okay. Very good family film, and moral values. It's a good movie. It's a all rounders. Okay. So how the Telugu audience felt? If you got any reviews from No, Telugu actually people? no. But I said it should be good only. I think it should be good only. Okay. Thank you so much. అసలు తగ్ లైఫ్ కి మూవీకి సెట్ కాన్సెప్టే లేదు భయ్. Okay. డిఫరెంట్ ఉన్నది మూవీ. ఏమో గ్యాంగ్స్టర్ మూవీ ఉన్నది, తగ్ లైఫ్ ఎందుకు పెట్టారో అసలు అర్థం కాలేదు. Okay. మూవీ కంప్లీట్లీ ఫ్లాప్. కంబ్యాక్ అనుకున్నాం, డైరెక్టర్ మణిరత్నంది కంబ్యాక్ అనుకున్నాం, ఇంకా కమల్ హాసన్ కంబ్యాక్ అనుకున్నాం. అది ఇద్దరిది కాదు. త్రిష ఎందుకున్నది అసలు తెలియదు. సింబుది యాక్టింగ్, ఫైటింగ్ సీన్ అయినా సీరియస్ చూపించలే. కొంచెం సీన్స్ అయితే టైటానిక్ సాంగ్ ఇచ్చిస్తారు తెలుసా, అంత మంచి ఫైటింగ్ సీన్లా అంత బేకార్ ఉండే సాంగ్. అంతే, ఒక్క సాంగ్ మంచి ఉన్నది అంతే. అసలు ఇండియన్ 3 అనుకోండి. ఇండియన్ ఎక్కువ డిసప్పాయింట్ అయ్యారా మీరు? స్టోరీ సేమ్ అదే, గ్యాంగ్స్టర్ ఆయన బిట్రే చేస్తారు వాళ్ళ టీమ్మేట్స్. ఓకే. ఈయన కంబ్యాక్ అలా రివెంజ్ తీసుకుంటారు వచ్చి, అంతే, ఇంకేం లేదు. రొటీన్ స్టోరీ అంతే, ఏం లేదు. ఆయన నార్మల్, ఓకే, అంతా ఏం ఇది చూపించలే, ఐప్ చూపించలే ఆయనది. త్రిష అయితే ఫుల్, అసలు త్రిష తీసేసినారు యాక్టింగ్. బట్ ఆడియన్స్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ హైలైట్ అని ఒక్కటే సాంగ్ మంచిన్నది అంతే, ఇంకేం లేదు అసలు. కన్నడలో రిలీజ్ అవుతా అన్నమాట. కన్నడలో రిలీజ్ అవుతా. ఈయన తమిళ ఆడియన్స్ కే నచ్చాలంటే కన్నడ ఇంకా ఏం నడుస్తాడు ఆయన? అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చినాడు ఆడ ప్రీ రిలీజ్ లా. లేదు. గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు ఈ సినిమా చూసి వస్తున్నాను. యాక్చువల్గా కమల్ సార్, మణి సార్, ఏ రహమాన్ సార్ అనగానే మనం ఎంతో ఎగ్జైటింగ్గా వెళ్తాము. ఆ సినిమా ఒక వీక్ స్టోరీ, బ్రిలియన్స్ ఆఫ్ ప్రజెన్స్ అండి. ఒక్క బౌల్లో చెప్పాలంటే స్టోరీ అనుకున్నంతగా సెట్ చేసుకోలేకపోయినారు. కానీ కమల్ పర్ఫార్మెన్స్, కమల్ ఫ్యాన్స్కి ఇది పీస్ లాంటిది. అట్నే ఎస్టీఆర్, సింబు ఫ్యాన్స్ కూడా ఎక్సలెంట్గా చేశారు. ఓకే. త్రిషాకు కొన్ని సీన్స్ మాత్రమే ఉన్నాయి, సాంగ్స్ పెద్దగా అసెట్ కాలేదు. రెహమాన్ మ్యూజిక్ అనేది కొంచెం ఓవర్గా అట్లా అయినట్టుగా ఉంది, అంత బాగా సూట్ అయినట్టుగా లేదు. కానీ కమల్ ఫ్యాన్స్కి మాత్రం ఇది చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా ఫీస్ట్గా ఉంటుంది. జనరల్ చేంజ్ చేశారు కదా సార్, మణిరత్నం అదే లాంగ్వేజ్ చేశారు. అదే సార్, అదే లాంగ్వేజ్, అదే ఫార్మ్. అయితే స్క్రీన్ ప్లేయన్స్ చాలా బాగా తీశారు. ఆ స్క్రీన్ ప్లేయన్స్ మనం చూసినప్పుడు ఆయన ఏవైతే రోజా, ముంబై లెవెల్లో ఆ సీన్స్ మాత్రం అలానే ఉంటాయి. కానీ మనం పిక్చర్ మాత్రం ఎక్సలెంట్గా, మనం ఆ స్టోరీ అనుకున్నంతగా ఎసెట్ కాలేదు. ఒక గ్యాంగ్
ఓకే కనెక్ట్ కాదు సార్, గ్యాంగ్స్టర్ డ్రామా. ఓకే. ఇట్స్ లైక్ కొంతమంది చెప్పాలంటే ఇండియన్ 2 అని కూడా అనొచ్చు ఫ్యూచర్లో. స్క్రీన్ మీద ఎవరు ఎక్కువ డామినేట్ ఆ స్క్రీన్ మీద కమల్ హాసన్ సారే డామినేట్ చేస్తారు సార్. కమల్ హాసన్ సార్ ఫైట్ సీన్స్ కానీ అండ్ కమల్ హాసన్ స్క్రీన్ ప్రెజెన్స్ అనేది ఎక్సలెంట్. సింబు తేలిపోయినారు, కమల్ హాసన్ సింబు సార్ తేలిపోయినారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాగుంది బ్రో. అంటే మణిరత్నం గారు జనరల్ చేంజ్ చేస్తారు కదా, అది ఎలా హ్యాండిల్ చేస్తారు? మణిరత్నం గారు జానరా చేంజ్ చేశారు యాజ్ కంపేర్ లాస్ట్ మూవీస్, కానీ ఇట్ వాస్ అ గుడ్ ట్రై, వన్ టైం వాచ్. బట్ తగ్గ లైఫ్ జస్టిఫికేషన్ జరగలేదు అంటున్నారు టైటిల్ కదా. అవును బ్రో, జరగలేదు కొంచెం. సినిమా మైనస్ పాయింట్ ఏంటంటే కొంచెం జానరా ఓకే బాగుంది, కానీ స్క్రీన్ ప్లే ఇంకా పోయచ్చు. లేదు బ్రో, PS2కే అయిపోయింది. PS2కే కొంచెం డౌన్ మంచి చూసాను. స్క్రీన్ మీద ఎవరు ఎక్కువ డామినేట్ చేస్తారు, సిలంబర్ హాసన్ ఆర్ కమల్ హాసన్? కమల్ హాసన్ బ్రో. సిలంబర్ హాసన్ హీ వాజ్ ఆల్వేస్ మంచిగా ఉండే, కాకపోతే కమల్ హాసన్ ఎక్కువ డామినేట్ చేస్తారు. ఓకే. రెహమాన్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా వర్కౌట్ అయింది. చాలా సూపర్ అయింది బ్రో. కాకపోతే ప్లేస్మెంట్ కొంచెం బ్యాడ్ ఉండే, కానీ కొన్ని సీన్స్ కి బాగా వర్కౌట్ అయింది. క్లైమాక్స్ అది సూపర్ ఉండే. బట్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు సినిమాని. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేయొచ్చు బ్రో. అవసరం అంటే ఏమని చెప్పారు. నేనంటే మణిరత్నం కమల్ హాసన్ ఫ్యాన్ చూసాను బ్రో. మీ ఇష్టం, ఇంకా చూడాలంటే మీ ఇష్టం. ఇట్స్ బేస్డ్ ఆన్ ద పర్సన్. అన్న తగ్ లైఫ్ మూవీ చూసినాం అన్న. ఆ సినిమా చూస్తుంటే మన మణిరత్నం గారు మ్యూజిక్ డైరెక్టర్, దీనికి ఇక్కడ వచ్చి ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ డైరెక్టరు, మన ఇక్కడ కమల్ హాసన్ యాక్టింగ్ కానీ శంభు గారు యాక్టింగ్ కానీ ఒక డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు. అంటే మనం ఒక రేంజ్ ఉంటుంది అనుకున్నాం. నిజంగా చెప్పాలంటే ఓపెన్గా చెప్తున్నానా, మణిరత్నం గారు డిసప్పాయింట్ చేసేసారు ఆ సినిమాకి. ఎందుకంటే మీరు ఎంతో ఆశతో వచ్చినా మేము ఏదో బ్లాక్ బస్టర్ కొడతా అని అనుకున్నాం, కానీ మణిరత్నం గారి సినిమా తీస్తుంటే ఒక రేంజ్లో ఉంటుంది. ఎప్పుడు ఈ సినిమా ఇట్లిందికి డల్గా అయిందో నాకు అర్థమవుతుంది. ఇక్కడ యాక్టింగ్ ప్రకారం చూస్తుంటే కమల్ హాసన్ యాక్టింగ్ బాగుంది, శంభు గారు యాక్టింగ్ కానీ, త్రిష గారు కానీ అందరు యాక్టర్స్ బాగా చేశారు. ఇక్కడ నాజర్ గారు కానీ అందరు బాగా చేశారు. కానీ సినిమాలో స్టోరీ ఇంకా జర ఇంకా బాగుంటుండే. లాస్ట్ మూమెంట్లో కూడా అన్న చెల్ల సెంటిమెంట్ పెట్టిండు, అదొక్కటి బాగా సెట్ అయింది, వర్కౌట్ అయింది సినిమాలో మొత్తం. కానీ సినిమా ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకున్న ఏఆర్ రెహమాన్ గారికి ముందుగా యాడ్సాప్ చెప్పాలి. ఎందుకంటే మ్యూజిక్ మాత్రం చాలా బాగా కొట్టింది. మ్యూజిక్ ఛానల్ తర్వాత ఒక రోబో చూసినాం, ఒక భారతీయుడు చూసినాం. అలాంటి దానికంటే మ్యూజిక్ ఇది రెట్టింపు కొట్టింది. మ్యూజిక్ ఇరగదీసేసిన మ్యూజిక్ మాత్రం. కానీ సినిమాలో స్టోరీ మాత్రం కొద్దిగా అక్కడక్కడ తగ్గిపోయింది. స్టోరీ ఇంకా బాగుంటుండే. సినిమా మాత్రం సూపర్. సినిమా ఎలా ఉంది? చాలా బాగుంది యాక్చువల్లీ. ఎక్కడ మీకు బోర్ కొట్టదు. కొన్ని చోట్ల మీకు అనవసరంగా అని అనిపిస్తుంది, అది ఒక్కొక్కళ్ళ ఒపీనియన్, ఎవరిది వాళ్ళకి బట్ నచ్చింది. మణిరత్నం గారు జనరల్ మార్చారు కదా, అది ఎలా హ్యాండిల్ చేస్తారు? అంటే ఆయన గురించి తెలిసిందే, హీఈస్ అ గ్రేట్ డైరెక్టర్. నేను యాక్చువల్లీ కమల్ హాసన్ ఫ్యాన్, అందుకని నేను కొంచెం భయంగానే ఉండింది PS2 చూశాక. సినిమాటోగ్రఫీ చాలా బాగుండింది, స్టోరీ కూడా మీకు ఎక్కడ బోర్ ల్యాగ్ కొట్టదు. స్క్రీన్ మీద ఎవరు డామినేట్ ఎక్కువ చేశారు, సింబు ఆర్ కమల్ హాసన్ గారు? కమల్ హాసన్ గారు. ఆఫ్ కోర్స్ నేను కమల్ హాసన్ గారే చెప్తాను. దెన్ వాట్ అబౌట్ ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్? యాక్చువల్లీ నేను నా ప్లేలిస్ట్ లూప్లో వింటున్నాను అది యాక్చువల్లీ. అంటే నేను తెలుగులో చూద్దాం అనుకున్నా, కానీ తమిళ్లోనే దొరికాయి నాకు టికెట్లు, అందుకే తమిళ్లోనే చూశాను. లక్కీగా సబ్ టైటిల్ వేశారు కాబట్టి. తగ్ లైఫ్ ఎలా ఉంది? బాగుంది బ్రదర్, బాగుంది. కానీ తగ్ లైఫ్ అనే టైటిల్కి జస్టిఫికేషన్ అయినట్టు నాకు అనిపించలేదు. అంటే నేను కొంచెం జనరల్గా మీమ్స్ తగ్ లైఫ్ మీమ్స్ ఉంటాయి కదా, సావేజ్ అలాంటి ఎక్స్పెక్ట్ చేశాను. బాగుంది. అంటే తగ్ లైఫ్ టైటిల్కి జస్టిఫికేషన్ అంత అయినట్టు అనిపించలే, కానీ స్టోరీ బాగుంది. STR గారు అండ్ కమల్ గారి కాంబినేషన్ లైక్ చాలా బాగుంది. బట్ మణిరత్నం గారు జనరల్ చేంజ్ చేస్తారు కదా, అది ఎలా హ్యాండిల్ చేస్తారు? సో బాగుందండి, నాకు ఇదే నచ్చింది. సెకండ్ హాఫ్లో కొంచెం ఎమోషనల్ సీన్స్ అవి ఉన్నాయి. కొన్ని అంటే కొంచెం సెన్సిటివ్ ఉండే వాళ్ళు అయితే ఏడుస్తారు కూడా సెకండ్ హాఫ్లో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సలెంట్ ఉంది. నాకు కొంచెం ఆ తగ్ లైఫ్ అనే టైటిల్కి కొంచెం జస్టిఫికేషన్ అయ్యిందా అవ్వలేదా అన్న కన్ఫ్యూజన్లో ఉన్నాను నేను. ఎందుకంటే జనరల్గా ఇన్స్టాగ్రామ్లో తగ్ లైఫ్ మీమ్స్ చూస్తాం మనం. సో మీన్ అలాంటి ఎక్స్పెక్ట్ చేశాను, 1-2 సీన్స్ అయినా సావేజ్ లాగా. నాకు కొంచెం అనిపించలేదు అలాగా. ఎల్స్ స్టోరీ చాలా బాగుంది. మస్ట్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వచ్చి చూడండి. థ్యాంక్ యూ. సినిమా ఎలా అనిపించింది సార్? బాగుంది. అంటే మెయిన్ హైలైట్ సినిమాలో తగ్ లైఫ్ అంటే సినిమాలో హైలైట్స్ ఏమయ్యాయి? కమల్ హాసన్ యాక్షన్ చాలా బాగుంది. బట్ మణిరత్నం గారు అంటే చాలా క్లాసిక్ గా ఉంటాయి. ఏదండి? మణిరత్నం గారి ఫిల్మ్స్ చాలా క్లాసిక్ గా ఉంటాయి కదా, మరి కొంచెం ఆ గ్యాంగ్స్టర్ ఆ వైలెన్స్ తీసుకున్నప్పుడు కొంచెం నాయకుడు అలాగే అనిపిస్తుంది. ఫైటింగ్ ఇట్లా చాలా బాగుంది. ఓకే. అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా వర్క్. బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. BMG బాగుంది. చాలా బాగుంది. బట్ ఒక గ్యాంగ్స్టర్ ఫిల్మ్ అంటారు కదా సార్, ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చా ఈ సినిమా? చాలా చూడొచ్చు. బాగుంది. చాలా బాగుంది. సినిమా బాగుంది. చాలా బాగుంది.